ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్లో మనము ఎన్ఎఫ్ఓల గురించి అండ్ వాటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అండి. స్వామి, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి ఈ ఎన్ఎఫ్ఓలు ఏవైతే ఉన్నాయో వాటికి క్రేజ్ బాగా పెరుగుతుందని చెప్పాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ అనేవి బెటర్ అంటారా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెటర్ అంటారా? క్లారిటీ రావట్లేదు మన ఆడియన్స్కి. మీరు కాస్త సజెషన్ ఇవ్వాలి. చాలామంది ఏంటంటే ఎన్ఎఫ్ఓల్ని ఐపీఓ లాగా చూస్తారు. ఐపీఓలు ఏంటంటే దెర్ ఈజ్ ఏ లిమిట్. అంటే ఒక కంపెనీ ఐపీఓలు ఏంటంటే ఇన్ని షేర్లే మార్కెట్లో అమ్ముతాను అని ఐపీఓకి వస్తుంది. అండ్ ఆ అమ్మే షేర్స్లో కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అని, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని సపరేట్గా సపరేట్గా చేస్తుంది. 20% రీటైల్, 80% అని చెప్తుంది. సో దెర్ ఈజ్ ఏ షార్టేజ్, ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఉంటుంది. అప్పుడు ఐపీఓకి అందుకే ఏంటంటే చాలామంది అప్లై చేసుకుంటారు. సో ఆ క్రేజీ అనుకోండి, ఆ ఫినామినానే సైకాలజీనే ఇక్కడ కూడా వాడుతున్నారు జనాలు. బట్ ఎన్ఎఫ్ఓ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ అంటే ఒక కొత్త ఫండ్ వచ్చే ముందు వాళ్ళు ఈ ఎన్ఎఫ్ఓ ద్వారా ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసి XYZ డేట్ నుంచి లెట్స్ సే 1 ఫిబ్రవరి నుంచి ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాము. ఈ లోపల మేము ఎన్ఎఫ్ఓ ఈ 15 రోజులు, 20 రోజులు, 1 మంత్ రన్ చేస్తున్నాము. సో దట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎట్ 10 రూపీస్ ఫేస్ వాల్యూనే ఉంటుంది. సో ఈ 10 రూపీస్ ఫేస్ వాల్యూ అనేది మన ఇన్వెస్టర్స్ ఏంటంటే అంటే ఫాల్స్ హోప్, అంటే అనుకుంటారా రేపు 10 రూపీస్లో దొరుకుతుంది కాబట్టి తొందరగా పెరగచ్చు. నేనేదో పాత ఫండ్ ఉంది, ఒక 10 ఇయర్స్ ఫండ్ ఉంది, ఆ 20 ఇయర్స్ ఓల్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి, 30 ఇయర్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర మార్కెట్లో. 30 ఇయర్స్ ఫండ్ది ఎన్ఎఫ్ఓ ఈచ్ ప్రైజ్ ఒక యూనిట్ ప్రైజ్ కొన్ని కేసులు 500 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. కొన్ని లిక్విడ్ ఫండ్స్లో, కొన్ని ఫండ్స్లో, డెట్ ఫండ్స్లో 5000, 6000 కూడా ఉంటుంది ఒక యూనిట్ ఎన్ఏవి. అంటే మనం పెట్టే 10,000కి 1, 2, 10, 100 యూనిట్స్ వస్తున్నాయి కదా. వేరేజ్ అదే ఎన్ఎఫ్ఓలో పెడితే నాకు ఎక్కువ వస్తాయి కదా, సో తొందరగా ప్రైస్ పెరుగుతుంది కదా అనే అజంప్షన్ అందరి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది రాంగ్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ ఇంపార్టెంట్ కానే కాదు. యూనిట్స్ కన్నా పర్సంటేజ్ గ్రోత్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో అందరూ ఆ పాయింట్ మిస్ అవుతారు. నీ దగ్గర లెట్స్ సే ఒక సింపుల్ అనాలజీ తీసుకుంటే, కంపారిజన్ తీసుకుంటే, 100 గజాల ల్యాండ్ ఉంది ఎక్కడ XYZ ఏరియాలో. నువ్వు 1000 రూపాయలకు గజంలాగా కొన్నావు. ఓకే, అక్కడ 1000 రూపాయలకు కొన్నావు, ఆ 1000 రూపాయలది 2000 అయింది ఒక 2 ఇయర్స్ టైంలో అనుకుందాం. అంటే డబుల్ అయింది. 100 గజాలకి నీకు అంటే 1000 రూపాయల కంటే 1,00,000 రూపాయలు పెట్టావు, నువ్వు 2 లక్షలు అయింది. ఓకే, ఇంకొక చోట 500 రూపాయలకే దొరికింది. ఓకే, సో అక్కడ 500ది 1000 రూపాయలు అయింది. సో ఇక్కడ మీకు సేమ్ రిటర్న్స్. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు కావాల్సింది ఏంటంటే మీరు అనుకున్న పీరియడ్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత పెరిగిందనేది చూడండి, కానీ ఎన్ని యూనిట్స్ అనేది మ్యాటర్ అవ్వదు. సో దెన్ కమింగ్ టు వెదర్ ఎన్ఎఫ్ఓ మంచిదా, ఎగ్జిస్టింగ్ ఫండ్ మంచిదా. ఎగ్జిస్టింగ్ ఫండ్స్ అడ్వాంటేజ్ చెప్తాను. ఎగ్జిస్టింగ్ ఫండ్కి ఏంటంటే ఒక ఆల్రెడీ హిస్టరీ ఉంటుంది. మార్కెట్ అప్ అయినప్పుడు, డౌన్ అయినప్పుడు రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఆల్రెడీ అవి చూసి మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఆ ఫండ్ మేనేజరు ఇంతకుముందు ఎలా పర్ఫామ్ చేశాడనేది కూడా ఆ హిస్టరీ బట్టి తెలిసిపోతుంది. ఆ ఫండ్ మేనేజరు మార్కెట్ పడిపోయినప్పుడు వేరే ఫండ్స్ కన్నా బాగా రిటర్న్స్ ఇచ్చాడా, మార్కెట్ పెరిగినప్పుడు వేరే ఫండ్స్ కన్నా ఎక్కువగా ఇచ్చాడా, ఇండెక్స్ కన్నా తక్కువ ఇచ్చాడా అనేది నీకు మొత్తం హిస్టరీ తెలిసిపోతుంది. అండ్ ఆ ఫండ్ లెట్స్ సే ఇది ఒక లార్జ్ క్యాప్ ఫండ్ అని చెప్పాను, అడ్వర్టైజ్ అయింది ఎగ్జిస్టింగ్ ఫండ్. నిజంగానే ట్రూ టు ఇట్స్ లేబుల్, అంటే నిజంగానే మంచి లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేశారా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. వేరేస్ కొత్త ఫండ్కి వచ్చేప్పటికి ఫస్ట్ ఆ ఫండ్ మేనేజర్, పాత ఫండ్ మేనేజర్ అయితే అట్లీస్ట్ మనకి కొంచెం ఉన్న దాంట్లో కొంచెం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన వేరే ఫండ్స్ మేనేజ్ చేసిన దాని మీద మనకు పర్ఫార్మెన్స్ తెలుసు కాబట్టి మేబీ హీ విల్ డూ, ఆయన కానీ ఆవిడ కానీ అలాగే చేయగలుగుతారనే అవకాశం ఉంది. అదొక్కటే మనకు బెనిఫిట్. బట్ అదర్వైజ్ ఈ థీమ్ ఎగ్జాంపుల్ ఒక కొత్త FMCG ఫండ్ అని వచ్చింది ఎగ్జాంపుల్ సింపుల్గా. ఆ FMCG ఫండ్
ఇంతకుముందులాగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది ఎఫ్ఎంసీజీ అనేది బ్రాడ్ డెఫినేషన్. ఇందులో ఏ పిక్ చేసుకుంటారో తెలియదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఎన్ఎఫ్ఓలు చూసుకుంటే మనము సెక్టోరల్ కానీ ఒక థీమ్ బేస్డే వస్తున్నాయి. అదే ఎన్ఎఫ్ఓ విత్ బ్రాడ్ ఇంతకుముందులాగా మార్కెట్ క్యాప్ మిడ్ స్మాల్, ఎందుకంటే అన్ని కంపెనీస్ ఆల్రెడీ లాంచ్ చేసి ఉన్నాయి, ఖాళీ లేవు. కాబట్టి కొత్త ఎన్ఎఫ్ఓలు ఏమైనా కొత్త ఒక స్పెసిఫిక్ కేటగిరీ కానీ ఆర్ ఒక ఇండస్ట్రీ కానీ ఒక థీమ్ ఫార్మా బేస్డ్ కానీ ఐటీ ఫండ్ కానీ లేకపోతే కొత్తగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లైక్ మన ఫ్యాక్టర్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అంటున్నాం, ఏది మూమెంటమ్ ఫండ్సే అనుకోండి ఆర్ కొత్తగా ఇండెక్స్ ఫండ్స్ ఇవే వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా హిస్టరీ లేని. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక నమ్మకంతో పెడుతున్నాం తప్పించి ఒక సైంటిఫిక్ డేటా పెట్టుకొని వీళ్ళు పర్ఫామ్ చేయబోతుంది వాళ్ళు ఇచ్చే ఒక ఎన్ఎఫ్ఓ కానీ ఏవైనా మీరు చూసుకుంటే ఆఫర్ డాక్యుమెంట్లో ఈ థీమ్ ప్రకారము లాస్ట్ 10 years ప్రకారం ఇలా ఇచ్చింది అని చెప్తారు తప్ప దే కెనాట్, అంటే వాళ్ళు చెప్పలేరు నేను ఈ స్టాక్స్లో పెడతామని చెప్పలేరు. ఎందుకంటే ఎంత అమౌంట్ రేజ్ చేస్తారో కూడా తెలియదు. అండ్ ఇంకొక మేజర్ ఈ అమౌంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒక ఎగ్జిస్టింగ్ ఫండ్లో సడన్గా అంత ఇన్ఫ్లోస్ రావు. కన్సిస్టెంట్గా ఇంత వస్తే ఫండ్ మేనేజర్కి కూడా తలనొప్పి ఉండదన్నమాట. లేవని చెప్పిన కాన్సెప్ట్లోనే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. ఎస్. సో ఇప్పుడు సడన్గా ఎన్ఎఫ్ఓలో ఇంత డబ్బులు సపోజ్ ఒక 10,000 కోట్లు వచ్చాయి, సడన్గా ఆ ఫండ్ మేనేజర్ 10,000 కోట్లు డిప్లాయ్ చేయాలి. ఆర్ మోస్ట్ ప్రాబ్లీ ఏం జరుగుతుందంటే మీరు చూసుకుంటే ఒక ఫ్యూ మంత్స్ పడుతుంది ఈ మొత్తం 10,000 కోట్లతో స్టాక్స్ కొనాలి అంటే. సో ఈ లోపల మన వేరే ఫండ్స్ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఆల్రెడీ పర్ఫామ్ చేసి ఉంటుంది, వాళ్ళు చేసేసి ఉంటారు. సో జనరల్గా ఏంటంటే మాత్రం అన్లెస్ మీకు ఒక సెక్టర్లో ఎంటర్ కావాలి, లైక్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ ఫండ్ వచ్చాయి కొన్ని కంపెనీస్వి, నాకు ఇన్నోవేషన్ ఫండ్స్ ఏంటి కొత్త సెక్టర్స్లోనే న్యూ ఏజ్ ఏమంటారు ఐటీ కంపెనీసే కానీ న్యూ ఏజ్ ఎనర్జీ కంపెనీస్ కానీ న్యూ థీమ్ అంటే ఇన్నోవేటివ్ కంపెనీస్లోనే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీలో కూడా ఇన్నోవేటివ్ కంపెనీస్లోనే పెడుతున్నారు అనమాట, ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫిన్టెక్లో కానీ అగ్టెక్లో కానీ. అలాంటివి నాకు ఇంతవరకు నేను చేసిన దాంట్లో లేవు. నేను చేస్తాననే వ్యూ ఉండి ఇన్వెస్ట్ చేస్తే పర్లేదు. బట్ జస్ట్ ఫర్ ద సేక్ బికాజ్ ఇది కొత్తగా వచ్చింది కాబట్టి పర్ఫామ్ చేయబోతుంది అని అనుకుంటే మీరు ఎన్ఎఫ్ఓ పాస్ట్ డేటా తీసుకుంటే వెరీ ఫ్యూ ఎన్ఎఫ్ఓస్ మన ఎగ్జిస్టింగ్ ఫండ్ కన్నా కొత్త ఫండ్స్ పర్ఫామ్ బాగా చేశాయి. వెరీ ఫ్యూ ఎగ్జిస్టింగ్ ఫండ్స్కి థీమ్ దే ఆర్ సెటిల్డ్, ఆ ఫండ్ కంపెనీస్ ఆల్రెడీ ముందే ఉండుంటాయి. సో దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ అదే రెప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. సో మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎన్ఎఫ్ఓ. ఇది అట్లీస్ట్ నా థీమ్ ఏంటంటే నేను అయినంత వరకు ఎన్ఎఫ్ఓస్ని అవాయిడ్ చేస్తాను ఇన్వెస్టర్స్కి. అంటిల్ అండ్ అన్లెస్ ఇన్వెస్టర్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంది, ఆల్రెడీ అన్ని చార్ట్లో చేశాడు, నాకు కొంచెం కొత్తదనం కావాలి కొత్త అనుకుంటే తప్ప డోంట్ ఎంటర్ ఇంటూ ఎన్ఎఫ్ఓస్ జస్ట్ ఫర్ ద సేక్ 10 రూపీస్కి వస్తుంది ఎన్ఏవి అని మాత్రం. ఆ మిస్కన్సెప్షన్ హ్యూజ్ అంటే హ్యూజ్, ప్రతి ఒక్కరికి అదే ఉందన్నమాట. నేను ₹1,00,000 పెడితే 1000 యూనిట్లు వస్తున్నాయి, పాత ఫండ్లో ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఉంది, దాని ఎన్ఏవి ఎక్కడో ఉంది, నాకు 1000 యూనిట్స్ రావట్లేదు ఓన్లీ 100 యూనిట్స్ వస్తున్నాయి సార్, 100 కన్నా 1000 బెటర్ కదా సార్ అనే క్వశ్చన్ క్వైట్ కామన్ అనమాట. అవును సార్, అంటే ముఖ్యంగా ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రోడక్ట్ లాగా కనిపిస్తూ ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఎవరైనా కాస్త డిఫరెంట్గా వెళ్దాము, డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపిస్తే తప్ప అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా బెనిఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెప్తా ఉన్నారు. స్టాక్స్ ఏం పికింగ్ కానీ లేదంటే ఫండ్ మేనేజర్ ముఖ్యంగా దానికి సంబంధించిన వర్క్ చేసే విధానాన్ని తెలపడం కానీ ఏమైనా మనకే క్లియర్ కనిపిస్తూ ఉంటాయి మన యాప్స్లో ఏం ఫండ్స్ ఉన్నాయి మన ఫండ్లో అనేది, ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది. సో ఐ థింక్ క్లియర్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఎన్ఎఫ్ఓ గురించి. అయితే దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో డైరెక్ట్గా గైడెన్స్ తీసుకోవచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో కూడా మీరు మరిన్ని కాన్సెప్ట్స్ గురించి మెన్షన్ చేసి వాటి గురించి ఎపిసోడ్స్ కావాలి అని అడిగినట్లయితే మేము వాటి గురించి కూడా ఎపిసోడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.